పొందండి. ఓళ్ళలో ఎక్కిన వాళ్ళంతా సంబరాలు జరుపుకోవటానికి ఎక్కారు, కానీ ఆరాధనలో పాల్పొందడానికి ఎక్కారా? అంత ఇంత భక్తి ఉంటుంది కదా, సముద్రం మీద ఉన్నారని. భూమి మీద ఉంటే భక్తి తక్కువ అనుకో. కానీ కొంతమంది ఆరాధనకి వెళ్ళారు. జాన్ హార్పరే 16 ఏళ్ళ కుర్రోడి ఆరాధన నడిపించాడు, సువార్త చెప్తే కొంతమంది మాత్రమే అంగీకరించినారు. ఆ తర్వాత వాళ్ళ దారిని వాడు వెళ్ళిపోయారు. అది వెన్నెల కురిసిన రాత్రి, సముద్ర హోయాగాల్లో చీల్చుకొని వెళుతున్న టైటానిక్ ఓడ. ప్రజలు అదమరిసి నిద్రిస్తున్నారు. అలలు పైకి ఉప్పెన వలె లేచి ఎగుసిపడుతున్నాయి. అమెరికా దేశవాసులు, ఇంగ్లాండ్ దేశవాసులు టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తుంది, మన దేశానికి మీ దేశానికి వారధి ఏర్పాటు చేస్తుందని సంబరపడుతున్న ఆ రాత్రి, అది ఆఖరి రాత్రి, కాళరాత్రి. 2000 మందికి పైబడి ప్రయాణికులు ఆ ఓడలో ఉన్నారు. ఒక్కసారిగా కిందన్న మంచు కొండలు వచ్చి ఆ ఓడ కింది భాగాన్ని ఒక్కసారిగా ఢీకొట్టాయి. అంతే, ఓడ ముక్క చెక్కలయ్యింది. అర్థనాదాలు, కేకలు, అయ్యో సేవస్ సేవస్ సేవస్, మమ్మల్ని రక్షించండి రక్షించండి రక్షించండి. ఎవరు రక్షిస్తారు 2000 పై చిలుకున్న ప్రజలను? ఎముకలు కొరికే రాత్రి, కళ్ళు చూస్తే కళ్ళు తిరిగేంత అట్లాంటిక్ మహాసముద్రపు ఘోష, అంగలార్పును వినే నాథుడెక్కడా? ప్రతి వారు దొరికిన లైఫ్ జాకెట్ వేసుకున్నారు. అలాగ లైఫ్ బోట్ పక్కనుంటే లైఫ్ బోట్లోకి దిగారు, కూర్చుంటున్నారు. లైఫ్ బోట్ అలా కదిలిపోతున్నాయి. కొంతమంది కేకలేస్తున్నారు. జాన్ హార్పర్ లేచాడు. జాన్ హార్పర్ ఏం చేశాడో తెలుసునా? నా లైఫ్ బోట్ ఎక్కడా, నా లైఫ్ జాకెట్ ఎక్కడా అని కేకలేయట్లేదు, సేవ్ మీ అని కేకలేయట్లేదు. ఆయన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఏమడుగుతున్నాడంటే, అరి బోనగై, తిరిగి జన్మించావా? యేసుని నమ్ముకున్నావా? తిరిగి జన్మించావా? యేసుని నమ్ముకున్నావా? ఏంటయ్యా నీ యేసు తిరిగి జన్మించడము? ఇప్పుడు మాకు కావాల్సింది మా ప్రాణాలు కావాలా? ఈ సముద్రంలో నుండి మేము బయటపడాలా? ఇప్పుడు మాకు యేసు ప్రభు అవసరం లేదు. జాన్ హార్పర్ చెప్తున్నాడు, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు. లైఫ్ జాకెట్లు వేసుకుంటున్నారు, లైఫ్ బోట్లో దిగుతున్నారు, అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. జాన్ హార్పర్ ఓడంతా కలయి తిరిగాడు. 2000 మందికి చెప్పవలసిన మాటలు వీలైనంతగా చెప్పేశాడు. చాలా మంది వెళ్ళిపోయారు. అప్పుడు జాన్ హార్పర్ కూడా లైఫ్ జాకెట్ వేసుకున్నాడు. అలాగ లైఫ్ బోట్లోకి దిగినాడు. ఆ లైఫ్ బోట్, ఆ టైటానిక్ ఓడ బద్దలైన ఓడ ముక్కల్లో నుండి బయలుదేరి వెళ్ళిపోతుండగా, ఆ బద్దలైన ఓడ ముక్కల్లో నుండి పైకి ఒక యవనస్తుడు వచ్చాడు. అరుస్తున్నాడు, హెల్ప్ మీ, సహాయం చేయండి. ఎవరు సహాయం చేయడానికి రావట్లేదు. అప్పుడు లైఫ్ బోట్లో నుండి జాన్ హార్పర్ టైటానిక్ బద్దడైన ఓడ ముక్కలోనికి దూకాడు. యవనస్తుని దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు, అరి బోనగైన్, తిరిగి జన్మించినావా? లేదు, నాకు ఇప్పుడు అది కాదు కావాల్సింది, నా ప్రాణం కాపాడబడాలా, నాకు లైఫ్ జాకెట్ కావాలా, లైఫ్ బోట్ కావాలి, ఇంకా లేవు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? జాన్ హార్పర్ తన లైఫ్ జాకెట్ తీసి ఆ యవనస్తునికి ఇచ్చి, నేను ఇచ్చిన సువార్తను యేసు నువ్వు నమ్మలేదు,